హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుబ్బు తిల్లు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మచిలీపట్నంలో బీచ్కి అయితే ముసలపేశ్వర్ బీచ్కి అయితే వచ్చాము. బీచ్ నుంచి అయితే డైరెక్ట్గా ఫిష్ మార్కెట్కి వస్తాం ఫ్రెండ్స్. ఫిష్ మార్కెట్లో అయితే చాలా రకాలు ఉంటాయని చెప్పేసి మా మావయ్య వాళ్ళు చెప్పారు. సో ఇదైతే ఏంటో నాకైతే తెలియని కూడా తెలియదు. మీకైతే తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా రకాల చేపలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇదైతే సొర చేపలు అనమాట. ఇవేమో ప్రాన్స్, రొయ్యలు. ఇవైతే పోగులు ఉన్నాయి. ఇవేమో పీతలు. ఇవైతే 2 చేపలు అయితే 500 దాకా చెప్పారు. ఇవైతే ఎండు రొయ్యలు అనమాట ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు, ఎండు చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. అదైతే షాప్ ఎదురుకుంది. ఇంకా మా వాళ్ళు అయితే ఈ రొయ్యల దగ్గర అయితే బేరం చేస్తున్నారు. ఇవైతే పోగొతే ఒక్కొక్క పోగు వచ్చి 500 దాకా చెప్తున్నారు. సో ఇంకా నేనైతే ఇంకా ఏమోనని చెప్పేసి ఇటు అయితే చూచాను. సో ఇక్కడ మనకైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ పీతల బేరం అయితే చేస్తున్నారు. ఇంకా నేనైతే మామూలుగా ఇటు వచ్చాను. సో మార్కెట్లో కూడా జనం అయితే బాగానే ఉన్నారు. వీళ్ళైతే ఎక్కువ పోగులు పెట్టేసి అమ్ముతున్నారు. మనం బేరం ఆడుకునే దాన్ని బట్టి రేట్లు కూడా ఉంటాయి అన్నమాట. సో బేరం ఆడగడే వాళ్ళు అయితేనే మనకి ఫిష్ మార్కెట్ అనే దాంట్లో మనం కొనగలం. సో ఇదైతే నాకైతే చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడైతే 4 పోగులు వేసారుగా. 4 పోగుల్లో మాకైతే 2 పోగులు అయితే 500 దాకా చెప్పారు. సో మా వాళ్ళు అయితే పీతలు ఇదిగో 2 బుట్ట వచ్చి ఒక 300 దాకా తీసుకున్నారు. అన్నీ బతికే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే చిన్న సైజులో ఉన్నాయి. 2 బుట్టలు కలిపి 600 దాకా తీసుకున్నారు. వాళ్ళు అయితే 1000 రూపాయల దాకా చెప్పారు. మా వాళ్ళు అయితే బేరం ఆడి పని చేశారు. ఇక ఇవి ఎలా తీయాలని నాకు కూడా ఎప్పుడూ తెలియదు. ఇంకా మా అత్తయ్య అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే వాటికున్న కాళ్ళన్నీ తీసుకోవాలన్నమాట. మెయిన్గా ఏంటంటే వాటికి పెద్ద కాళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. అవి తీసుకుంటేనే మనకి చాలా సేఫ్ అనమాట. లేదంటే అవి మనకి ఆ 2 కాళ్ళకి, పెద్ద కాళ్ళకి ఏంటంటే 2 డిఫరెంట్గా ఉండిద్ది. అది పట్టుకుంటే కనుక ఏళ్ళు మొత్తం లోపలికి చీరేస్తుంది అనమాట. సో ఫస్ట్ చిన్న కాళ్ళు, పెద్ద కాళ్ళు, తర్వాత చిన్న కాళ్ళు మొత్తం తీసేసేయండి. అవి తీసేస్తే మనకి ముందు దాని నుంచి సేఫ్గా మనం ఉండగలుగుతాం. మ్యాక్సిమం వాళ్ళు అయితే ఏంటంటే కట్టేసి ఇచ్చేస్తారు. చూడండి, ఆ పెద్ద కాళ్ళు కట్టేసినా సరే అవి అలా పాక్కుంటూ బయటకి అయితే వచ్చేస్తున్నాయి. చూడండి, కురుకోస్తో అయితే కట్టేస్తారన్నమాట. కురుకోస్తో కట్టేయడం వల్ల మనకి ఏంటంటే ముందు వాటి పెద్ద కాళ్ళని విరవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది కాళ్ళు తీసేసిన తర్వాత ఎలా ఉంది. సో ఒక చిన్న కత్తిపేట తీసుకుని, కత్తిపేటతో మనం దాన్ని ఏం చేస్తామంటే ఆ పైన ఉన్న డొక్కు, అదిగోండి చూడండి మా అత్తయ్య ఎలా చేస్తున్నారో, ఆ పైన ఉన్న డొక్కుని అయితే మనం తీసేస్తే అదిగోండి అలా తీయడం వల్ల చాలా మటుకు అదిగోండి అది సగం పోయింది. ఇంకా ఇది దీనిపైన అక్కడక్కడ కొంచెం వేస్ట్ పదార్థం అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం చేతితో శుభ్రం చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుంటాం. సో అది కొంచెమే ఉంది, ఎక్కువేమీ లేదు. సో అదంతా పై డొక్కు మొత్తం తీసేస్తే చిన్న ముక్కలాగా అయింది ఇది. దీనికి మనం ముక్కలు ఏం చేసుకోవాలి అసలు. అదే పెద్దది అయితే 4 ముక్కలు అలా చేస్తారు. చూడండి, బతుకున్న పీతల వల్ల అవి వచ్చేస్తున్నాయి. ఆ కాళ్ళు కూడా ఉండడం వల్ల భయంగానే ఉంది. ఆల్రెడీ 2 పీతలు అయితే ఆల్రెడీ కలిసేసినాయి అనమాట. సో రక్తం కూడా చాలా వరకు వచ్చింది. ఇదిగో చూడండి, ఇవన్నీ తీసేసిన తర్వాత ఇవేమో కాళ్ళు, వాటికి ఉన్న పెద్ద కాళ్ళు, చిన్న కాళ్ళు, ఇవైతే బాగా చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఇంకా మేమైతే ఇందులో బాగా ఏంటంటే ఉల్లి బొందు తీసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ కూడా వస్తుందంట. సో మా అత్తయ్య వాళ్ళు అయితే చెప్పారు. మేమైతే 2 బుట్టల మీద మేము ఒక కట్టన్నర ఉల్లి బొందు అయితే తెచ్చుకున్నాము. ఇదిగోండి. సో వీటితో పాటు మేము రొయ్యలు కూడా తెచ్చుకున్నామని చెప్పాను కదా. రొయ్యలు కూడా మేమైతే రొయ్యలు తెచ్చుకున్నాం, కానీ మేము అందులో ఒక 1 అవర్ జర్నీ ఉంది అక్కడి నుంచి, బందర్ నుంచి మాకు. సో జర్నీలో మేము ఏం చేసామంటే వాళ్ళు ఐస్ ముక్క మాకు ఎక్కడ దొరకలేదు. ఐస్ వేసుకోకపోవడం వల్ల కొంచెం రొయ్య అయితే కొంచెం దెబ్బతింది. సో మీరు ఎప్పుడైనా సరే ఏం తీసుకున్నా సరే, పీతలకైనా రొయ్యలకైనా ఏదైనా సరే, ఫిష్కైనా సరే, ఎంత జర్నీ ఉన్నా సరే ఒక 10 రూపాయలకి 20 రూపాయలు కొంచెం ఐస్ అనేది వేయించుకుంటే ఇవి అయితే పాడవకుండా ఉంటాయి అనేసి నేను అనుకుంటున్నాను. మా వాళ్ళు వెంటనే వీటిని ఒలిచేసి కొంచెం వేడి నీళ్ళలో పెట్టేసి ఆగిలేస్తే కనుక పావు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇవైతే పావు. సో ఇది ఫ్రెండ్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.